హాయ్ అండి, వెల్కమ్ టు లేసీ అమ్మాయి కిచెన్. ఈరోజు మనకి సీజన్లో దొరికే చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి, అండ్ ఈవెన్ బ్యాచిలర్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఉండదు, బట్ ఈ చిక్కుడుకాయలు ఒలుచుకోవటం కొంచెం టైం టేకింగ్. అది మైండ్లో పెట్టుకుని మీరు కనుక చేసుకుంటే చాలా ఈజీగా అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మీరు చిక్కుడుకాయలన్నీ ఒక గిన్నెలో తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇవి మనం ముందుగా ఒలుచుకోవాలి. ఇలా మనం కాడలు తీసుకోవాలి. కొంచెం పీచు ఉంటుంది అండ్ ఇందులో కొంచెం జీవులు కూడా ఉంటాయండి. ఆ జీవుల్ని చూసుకుంటూ మంచిగా ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇవి వాష్ చేసుకుని అయినా మీరు ఒలుచుకున్న తర్వాత అయినా వాష్ చేసుకోవచ్చు. సో ఎనీథింగ్ ఈజ్ ఓకే. తర్వాత ఇవన్నీ మీరు చేసుకున్న తర్వాత వాష్ చేసుకునేటట్టయితే ఒకసారి మొత్తం నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. అందులో కొంచెం వాటర్ పోసేసి కొంచెం పసుపు, ఉప్పు వేసుకోండి. అంటే మనకి కూరకు సరిపడే ఉప్పు అవసరం లేదు, జస్ట్ లైట్గా ఉప్పు వేయచ్చు. కొంచెం ఉప్పు వేసేసి వాటర్ పోసేసి కొంచెం సేపు బాయిల్ చేయండి మూత పెట్టేసి. సో ఇట్లా మీకు ఒక 10 minutes అట్లా బాయిల్ పడుతుంది. ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇట్లా మనకి చిక్కుడుకాయలు మెత్తగా అయిపోయిన తర్వాత ఇవి తీసేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ వాటర్ చూసారా, నేను తక్కువ వాటర్ పోసుకున్నాను. ఎక్కువ వాటర్ పోసామనుకోండి, ఆ వాటర్ అనేవి మనం ఒక్కొక్కసారి పడేయాల్సి వస్తుంది. సో మీరు కొంచెం తక్కువ వాటర్ పోసుకొని అప్పుడు మీరు చూసుకుంటూ బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి. జస్ట్ పోపుకి సరిపడా ఆయిల్ అయితే సరిపోతుంది. దీనికి తక్కువ ఆయిలే పడుతుంది, ఎందుకంటే చిక్కుడుకాయలు ఆల్రెడీ వాటర్లో బాయిల్ అయి ఉంటాయి కాబట్టి దానికి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. సో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర మరియు మినపప్పు, ఈ 4 వేసేసి వేయించేసుకోండి. అండ్ ఇలాంటి కర్రీస్కి పోపు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. అలా కొంచెం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. పోపు వేడైపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. సో కరివేపాకు కూడా వేగిన తర్వాత నెక్స్ట్ మనం కొంచెం అల్లం, పచ్చిమిర్చి వేసేసుకోండి. మీకు కావాలి అంటే 2 కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఇందులో వేసేసి అల్లం పచ్చిమిర్చి మొత్తం వేగే వరకు ఇట్లా వేపుకుంటూ ఉండండి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయ ఉంది కదా, ఈ చిక్కుడుకాయ గింజలన్నీ ఇందులో వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోండి. చూసారా, లైట్గా నాకు ఇక్కడ వాటర్ ఉంది, ఆ వాటర్ కూడా ఇందులో వేసేసాను. మీకు ఈజీగా మగ్గిపోతుంది. మీకు కొంచెం ఎక్కువ వాటర్ ఉంటే వద్దండి, కొంచెం తక్కువ వాటర్ ఉంటే కనుక మీరు ఆ వాటర్తో సహా వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవచ్చు. మీకు ఇందులో కూడా బాయిల్ అయిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టేసి అలా ఒక 2 to 3 minutes ఉంచండి, సరిపోతుంది. ఆల్రెడీ మీకు చిక్కుడుకాయలు బాగా కంప్లీట్గా బాయిల్ అయిపోతే కనుక 2 minutes or 3 minutes సరిపోతుంది. ఒకవేళ హాఫ్ బాయిల్ అయితే కనుక ఒక 5 minutes పడుతుంది. తర్వాత మూత పెట్టేసుకుని అలా 2 to 3 minutes ఉంచాక ఒకసారి తీసేసి మొత్తం మిక్స్ చేసుకోండి. చూసారు, ఇక్కడ నాకు వాటర్ కూడా మొత్తం ఇంకిపోయింది. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు మరియు కారం వేసుకోండి. మనం ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు మీరు తగినంత వేసుకోండి. అక్కడ మనం హాఫే వేసాము, ఇక్కడ ఇంకా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కారం మొత్తం వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవడమే. తర్వాత మీరు కనుక హాఫ్ బాయిల్ చేసుకుంటే మూత పెట్టేసి ఒక 2 minutes ఉంచండి. లేదు చిక్కుడుకాయ మొత్తం మగ్గిపోతే మిక్స్ చేసేసుకున్నాక మన కర్రీ రెడీ. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన చిక్కుడుకాయ ఫ్రై రెడీ. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.